మనసు అదే మమత అదే పనిగా ఏదో తపన మార్పు లేదు మనసులోన కాలమా అరే తలపు అరే మలుపు కూర్పు నీదే మార్పు నీదే అదే తలపు అదే మలుపు కూర్పు నీదే మార్పు నీదే ఎవరికెవరో ఎవరికెరుక ఎవరికెవరో ఎవరికెరుక కాలమా తీర్పు నీదేగా బంధమా బంధమా ముందు కుడికాలు పెట్టమ్మా. నేను కూడా కుడికాలు పెట్టాను నాన్న. చీ 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 కన్నా బాబు వంశీ, మళ్ళీ ఏమైంది నాన్న? ఏం లేదురా, మనం అర్జెంటుగా ఇల్లు మారాలి. ఇల్లు మారడం అంటే పళ్ళు తోమినంత ఈజీ అనుకున్నావా? అయినా ఇంటికి ఏమైంది ఇప్పుడు? ఇప్పుడు మనవడు వచ్చాడుగా, ఆ శుభ సందర్భంలో మనమేమో సొంత ఇల్లు కొనుక్కుందామని. అదీగాక ఆ పల్లెటూరులో ఉండి ఏం చేస్తాంరా, మనవడితో ఆడుకుంటూ హాయిగా ఇక్కడే ఉండిపోతారా. ఫినిష్, నా పని అయిపోయింది. నన్ను ఏడిపించడానికి ఒకరికి ఇద్దరు తోడయ్యారనమాట. నువ్వు ఏమైనా అనుకోరా, నా మనవణ్ణి వదిలి నేను ఉండలేను. ఏరా, నీకు మేము అంత భారం అయిపోయామా? అలాంటిది ఏదైనా ఉంటే ముందే చెప్పరా, ఆ తర్వాత నష్టపెట్టుకో. నానా జోక్గా అన్నా నానా, అయినా కన్నవాళ్ళని కాదనుకునేంత దుర్మార్గులా కనపడుతున్నానా? నీ మనసు నవనీతం లాంటిదని నాకు తెలుసురా. అది కాదమ్మా, ఉన్న పలంగా పెద్దలు దొరకాలంటే కష్టం కదా. అయినా నాన్నకేమో మన ఇంటి గేటు దగ్గర నుంచి వెనకాల ఇంటోడు గేటు దాకా అన్ని వాస్తు ప్రకారం ఉండాలంటాడు, చెట్టు పుట్టతో సహా. అవునరా, వాస్తు చూసినా వర్జ్యం చూసినా మన మంచి కోసమే కదా. ఏమో నాన్న, నాకు అదంతా తెలీదు. ఆ ఇల్లు వెతకడం మాత్రం నా వల్ల కాదంతే. నువ్వేం వెతకక్కర్లేదులేరా, ఎవరో బ్రోకర్ని పట్టుకుని ఆ తంటాలేవో నేనే పడతాను. అమ్మయ్యా, రక్షించారు, థ్యాంక్ గాడ్. ఇందాకటి నుంచి ఫోన్ అట్టుకోకున్నారు అయ్యగారి కోసమా? అవునే, బయటికెళ్తే కనీసం రోజుకి 4-5 సార్లైనా ఫోన్ చేసేవారు. ఈ రోజు కనీసం ఒక్కసారైనా చేయలేదేమిటా అని చేస్తున్నాను. అయ్యగారు మీకోసం ట్రై చేస్తున్నారేమోనమ్మా, కుసేపు పెట్టేయండి. ఆ సెల్లో బొల్లో ఏదో ఉంది కదా, అది కొట్టండి అమ్మా. ఆ సెల్లే ఆఫ్ ఉందే. పెద్ద పెద్దలతో వ్యాపారం పనులాయే, బిజీ బిజీగా ఉండుంటారులేండమ్మా. ఖాళీ దొరకగానే చేస్తారులేండమ్మా. సత్యం సత్యం, అయ్యగారు ఫోన్ అయింటుందమ్మా. హలో హలో శకుంతల, నేనే. ఏమిటండి, మీ ఫోన్ కోసం పొద్దునుంచి కాచు కూర్చున్నాను.
ఏమిటి ఫోన్ చేయకుండా ఇంత లేట్ చేశారు? సారీ షకు, వెరీ సారీ. మగవాళ్ళం, అందులోనూ బిజినెస్ పర్సన్స్, ఎన్నో సాధక బాధకాలను సాల్వ్ చేసుకోవాలి కదా. అబ్బబ్బబ్బబ్బా, ఎప్పుడు మీ మగవాళ్ళ గొప్పలేనా? కానీ మేము మీ గురించి ఎంత ఆదుర్దపడుతుంటామో మీకు తెలుసా? ఇంటికి దీపం ఇల్లాలు అన్నారే గాని ఇంటికి దీపం మగడు అనలేదే. సామెతలకి ఏం తక్కువ లేదు. ఇంతకీ మీరెప్పుడు బయలుదేరుతున్నారో చెప్పండి. ఓన్లీ 2 days, 2 రోజుల్లో వచ్చేస్తున్నానుగా. అదేం కుదరదు. మీరు అర్జెంటుగా ఆగమేఘాల మీద ఇక్కడికి రావాల్సిందే. మీరిక్కడికి రాగానే మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను, సరేనా? ఎందుకా సస్పెన్స్? ఫోన్లోనే చెప్పొచ్చు కదా. అమ్మా ఆశ, సస్పెన్స్ లోనే థ్రిల్ ఉంది మహాశయ. మీరు స్వయంగా స్వీకరించాలి. ప్లీజ్ త్వరగా వచ్చేయండి. ఓకే ఓకే, నువ్వంత గట్టిగా చెప్తున్నావంటే ఏదో స్వీట్ న్యూస్ అయి ఉంటుంది. రేపు ఉదయం ఫస్ట్ ఫ్లైట్ కి ఎగురొస్తా. నిజంగా? సరే బాయ్. అయ్యగారు వచ్చేస్తున్నారమ్మా. రేపు పొద్దున కల్లా వచ్చేస్తానన్నారే. రానియండి అమ్మా, అయ్యగారికి పిల్లలంటే ఎంతో ఇష్టం, అందులో మగ పిల్లలంటే మరీ ఇష్టం. ఒరే కన్నా, ఆయన వచ్చేస్తున్నారా? ఏ తల్లి కనబిడ్డో ఈ తల్లికి ప్రాప్తమయ్యాడు. అదేనే పూర్వజన్మ అనుబంధం అంటే. మనం నిమిత్త మాత్రులు. అంతేలేండి అమ్మా. అమ్మమ్మమ్మమ్మో, టైం అయిపోయిందమ్మా. రామాయణంలో పడి రోజైనా మర్చిపోయాను. వంట చేసే టైం అయిందమ్మా. కన్నా, నీకు బోల్డన్ని బొమ్మలు కొనిపెడతానే. రేపు ఆయన వచ్చిన తర్వాత మనం షాపింగ్కి వెళ్దామే. నా బంగారు కొండ. ఎంత ముద్దొస్తున్నారా? చిచిచి. ఏంట్రా ఇక్కడున్నావు? ఇంటి దగ్గరికి వెళ్తే బయటికి వెళ్ళావని చెల్లెమ్మ చెప్పింది. నువ్వెంతకీ రాకపోయేసరికి ఇక్కడే ఉంటావన్న అనుమానంతో నేనే వచ్చాను. అయినా దేని గురించి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మళ్ళీ ఏమైనా సమస్య వచ్చిందా? ఏముందిరా, నాలాంటి సామాన్యులందరికీ తీరని సమస్యరా. పెరుగుతున్న కుటుంబ భారం, చాలని సంపాదన. ఇంతకు మించి పెద్ద సమస్యలేముంటాయిరా? ఇలా ఒంటరిగా ఆలోచిస్తే సమస్యలు తీరిపోవురా. పేరుకు మాత్రం సివిల్ ఇంజనీర్వి, కానీ 4 సంవత్సరాల నుంచి ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ దగ్గర 5,000 రూపాయల జీతానికి పనిచేస్తున్నావు. అవేం సరిపోతాయిరా? నా మాట విని మంచి ఉద్యోగం ఏదైనా చూసుకోరా. ఈ ఉద్యోగం కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారా. ఇప్పటికిప్పుడు లక్షలు సంపాదించే ఉద్యోగం అంటే అదంత సులువు కాదురా. అలా లక్షలు సంపాదించే వాళ్ళందరూ నీకంటే తెలివైన వాళ్ళేం కాదురా. విదేశాలకెళ్ళి నీలాంటి ఇంజనీర్లంతా లక్షలు సంపాదిస్తున్నారా. దూరపు కొండలు నునుపన్నట్టు ఆ సంపాదనకి ఆశపడి లక్షలకి లక్షలు కన్సల్టెంట్ల చేతిలో పోసి అదే పనిగా మోసపోతున్నారా. అలాగని ఎవరూ ప్రయత్నించడం మానేలేదుగా. అయినా నీకు బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ ఉంది. నువ్వు పరాయి దేశానికి ఊడిగం చేయనంటావు. రే, నా మాతృభూమి మీద నాకున్న ప్రేమ లాంటిదిరా. నేల విడిచి సాము చేయడం నాకిష్టం లేదురా. నీ మొండి పట్టుదల నీదే కానీ ఎదుటి వాళ్ళు చెప్పేది వినిపించుకోవా? నా మాట వినరా, ఒక్కసారి బయటికెళ్ళరా, నీ ఇబ్బందులు నీ తీరిపోతాయి. ఇబ్బందుల్లోంచి బయటపడాలని నాకు ఉందిరా. కానీ విదేశాలకు వెళ్ళటం అంటే అనుకున్నంత సులువు కాదు. అదంతా నాకు వదిలేరా. నువ్వు మాత్రం ఇక్కడే ఈ ప్రైవేటు ఉద్యోగాన్ని పట్టుకుని వేలాడకుండా బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు, సరేనా? అరే, అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఆలోచిద్దాం లేరా. మనసు పెట్టి పనిచేస్తే అంతా అనుకూలంగా ఉంటుంది. టెన్షన్ ఫీల్ అవ్వకుండా హాయిగా ఊపిరి పీల్చుకోరా. అలాగే లేరా, నువ్వు ఇక దయచేయి. ఏరా,
ఇంకా దీర్ఘంగా ఆలోచించి పరిష్కరించుకోవాల్సిన సమస్యలు ఏమైనా ఉన్నాయా నీకు? అలాంటిదేం లేదులేరా, నువ్వు బయలుదేరు. రేయ్, నిన్ను ఒంటరిగా వదిలిపెడితే పిచ్చి పిచ్చి ఆలోచనలతో బుర్ర పాడు చేసుకుంటావు. చెల్లెమ్మ ఇంటి దగ్గర ఒంటరిగా వెయిట్ చేస్తుంటుంది. వెళ్దాం పద. నడు పదరా. ఇంకా నుంచున్నావే, రారా. ఏమిటి ఫ్లైట్ ఇచ్చి చాలాసేపు అయిందా? ఓకే, థ్యాంక్ యూ. ఏం మనిషి ఏమిటో, ఓ మాట మీద అసలు నిలబడరు. ఉదయం ఫ్లైట్ వచ్చి అప్పుడు చాలాసేపు అయిందంట. ఇంతవరకు ఈయన గారు అతిపతి లేదు. ఈయన ఎప్పుడు ఇంతే. మన తొందర అట్టాగే అనిపిస్తుందిలేమ్మా. అదిగో ఆయన వచ్చేసారు. సెక్రటరీ, ఆయనేరి నిన్ననే అడుగుతుంది. ఏం చెప్పమంటారు మేడం, రాత్రి బాగానే మాట్లాడారు. ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేయించారు. మరి ఏమైందయ్యా? పొద్దున్నే వచ్చి చూసేసరికి శవమై కనిపించారు మేడం. ఏం చెప్పమంటారు, పక్కనే పాయిజన్ సిస్టర్ కూడా పడి ఉంది మేడం. అబద్ధం, ఆయన అలా ఎప్పుడు చేయరు. ఆయన ఆత్మహత్యకు పాల్పడే పిరికి వారు కాదు కాదు కాదు. ఇది అబద్ధం, ఇది అబద్ధం, ఇది అబద్ధం. అమ్మా అందరూ నేను నమ్మను, ఇది అబద్ధం. నువ్వేదో దాస్తున్నావు. తీసుకెళ్ళింది ఇది మరీ బాగుందమ్మా. నేనేమైనా రూమ్ లో ఉన్నానా? ఏమిటి? ఆ రోజు రాత్రి పడుకునే వరకు మా అందరితో మాట్లాడుతూ చాలా సరదాగా గడిపారు. మీరు ఫోన్ చేశాక నెక్స్ట్ డే ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేయమని చెప్పి ఆ రోజు ఫ్లైట్ టికెట్స్ కూడా తీసుకోమని చెప్పారు. కానీ ఆయన ఇంత ఆకస్మికంగా నిర్ణయం తీసుకుంటారని ఊహించలేకపోయాను మేడం. ఏదో బలవత్తరమైన కారణం ఉండి ఉండాలి. ఏది ఏమైనా ఏనాడు ఎవ్వరికి రవ్వంతైనా చికాకు చిరాకు కలిగించని మనిషి నాకింత అన్యాయం చేసి వెళ్ళిపోవాలన్న ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చిందో నాకేమీ అర్థం కావటం లేదండి. నాకు ఒక అనుమానం మేడం. మనం ఎక్స్పోర్ట్ చేసిన సరుకంతా పనికిరాదని తిప్పి పంపేశారమ్మా. దాదాపు 20 కోట్ల నష్టం జరిగింది. మార్కెట్లో మన కంపెనీ గుడ్ విల్ అంతా పోయింది. ఆ బాధను తట్టుకోలేక ఆయన అలా చేసుంటారు. ఎవరు ఎలాంటి డిప్రెషన్లో ఉన్నా వాళ్ళని ఓదార్చి ధైర్యం చెప్పేవారు. అలాంటిది ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అంటే నాకు నమ్మకం కుదరటం లేదండి. ప్రతి సమస్యకి ఏదో పరిష్కారం ఉంటుందని పదే పదే నాకు చెప్పేవారు. అమ్మా, మీరు ఈ పరిస్థితుల్లోనే ధైర్యాన్ని కూడగట్టుకొని జరగవలసిన దాని గురించి ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఈ కంపెనీ భవిష్యత్తుపై నిర్ణయం నిజానికి మీ చేతిలో ఉంది. ఇంకా నిర్ణయం తీసుకోవడానికి ఏం మిగిలిందండి? దాని గురించి ఆలోచించేంత మానసిక స్థైర్యం నాకు లేదు. ఏం చేయాలో ఎలా చేయాలో మీరే ఆలోచించండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపెనీని నడిపించకపోతే పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందమ్మా. కానీ అందుకు పెట్టుబడి చాలా అవసరం. ఆ ఆర్థిక బలం మన దగ్గర లేదు. అయినా ఆయనే పోయిన తర్వాత మనకి ఇవన్నీ ఉంటేనే పోతేనేవండి. ఈ బాధ్యతల సముద్రాన్ని ఎదటం నా వల్ల కాదు.
ఇంతకాలం మనల్ని నమ్ముకున్న వర్కర్స్కి నష్టం కలగకుండా మిగతా కార్యక్రమాలు చూడండి. అమ్మా, ఇంత దుఃఖంలోనూ మన కార్మికుల గురించి ఆలోచించే మీ మంచి మనసుకు నా జోహార్లు. వస్తానమ్మా. అమ్మగారు, అమ్మగారు, మీరిట డీలా పడిపోతే ఎట్టాగమ్మా? కాసింత ఎంగిలి పడుతుంది కంటే అండమ్మా. ఎంగిలి మెతుకులు తినవలసిందే రంగమ్మ, ఇప్పుడే కాదు. అమ్మా, 2 రోజుల నుంచి పచ్చి మంచుళ్ళు కూడా ముట్టలేదమ్మా. ఎంత నీరసించిపోయారో చూడండి అమ్మా. అమ్మా రంగమ్మ, నీకు నా మీద ఉన్న ఆప్యాయత అలా అనిపిస్తుంది. సరే గాని బాబు పాలు పట్టావా? ఇప్పుడే పట్టి పడుకోబెట్టి వచ్చాను. ఇంకా ఆ పిల్లాడు గురించి ఎందుకమ్మా ఆలోచిస్తారు? ఆ పిల్లాడు ఏమంటూ ఇంటూ అడుగు పెట్టాడో గాని ఎంత అఘాయితం జరిగిపోనాది. రంగమ్మ, మనకి జరిగిన నష్టానికి ఎవరినో ఎందుకు బాధ్యులు చేస్తా? అవునమ్మా, నిత్యం లచ్చిన నిలయంలా కలకల్లాడుతూ ఉండే ఇల్లు ఆ పిల్లాడు అడిగట్టుగానే చీకటి నిలయంగా మారిపోనాది. మీ మాంగళ్యాన్ని పోటను పెట్టుకున్న దిక్కుమల్లాడు ఇంకా ఈ ఇంట్లోనే ఉంటే ఎన్ని అనర్థాలు జరుగుతాయో ఏమో. ఆ నటికెళ్ళి అనాథాశ్రమంలో పడేసి వస్తాను. పట్టు లేకుండా అబద్ధాలు అంటగట్టు నా దురదృష్టానికి ఆ పసివాడిని ఎందుకు బలి చేస్తావు? మరి గొడ్డొచ్చిన ఎలా బిడ్డొచ్చిన ఎలా అని ఎందుకంటారమ్మా? నా నుదుటి రాత్రి రాసిన బ్రహ్మే నా నుదుటి కుంకుమని కూడా చెరిపేశాడు. దానికి అభం శుభం తెలియని ఆ పసివాడు ఎలా కారణం అవుతాడు? ఇంకెప్పుడు ఇలాంటి అర్థం పద్ధం లేని మాటలు మాట్లాడుకో. అది కాదమ్మా, ఎవరో చేసిన పాపపాలం కాకపోతే మన ఇంటి ముందుకెందుకు ఒగ్గేసిపోతారమ్మా? ఆ పాపమే మన ఇంటికి శాపమైంది. ఈ రోజుల్లో అమ్మాయికి జీవితాలెన్నో తెలుసో తెలియకో తప్పుటడుగులు వేస్తూనే ఉన్నాయి. నేను కాదన్ను. కానీ అలాంటి వారిని ఆదుకునే ఆశయాలు ఆలోచనలు మనమే అలవర్చుకోవాలి రంగమ్మ. ఏటోనమ్మా, మీరు ఐగోర్లాగే ఆశయాలకి అలవాటు పడిపోనారు. బాక్స్ రెడీ. నాకు తెలియక అడుగుతాను, నువ్వు టైంకి టెన్షన్గా లంచ్ బాక్స్ రెడీ చేయాల్సిన అవసరం ఏంటి? అవునులేండి, సగం బాక్స్ కూడా ఖాళీ చేయలేనంత రుచిహీనంగా ఉంది నా చేతి వంట. నో 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 నో, అదేం కాదు. ఈ డొంక తిరుగుడు మాటలు మానేసి హాయిగా తమరు రెస్ట్ తీసుకోవాలన్నదే నా కోరిక. నిజంగానా? ముమ్మాటికి నిజం. నేను ఆఫీస్కి వెళ్ళిపోయాక నువ్వు తాపీగా పాపతో కులాసాగా ఆడుకుంటావని నేననుకుంటే నువ్వేమో పాచి పనంటూ బూజు పనంటూ కసరత్తు చేస్తున్నావు. అసలే నువ్వు ఆపరేషన్ అయిన మనిషివి. అందుకే అతి కష్టం మీద నేను సెలవు సంపాదించాను తెలుసా? అబ్బబ్బబ్బా, ఈ పనులన్నీ మా ఆడవాళ్ళకు అలవాటేలేండి. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడకుండా మీరు ఆఫీస్కి వెళ్ళండి. లేదంటే ఉద్యోగం ఊడదీసి పర్మనెంట్గా సెలవు ప్రకటిస్తారు. అప్పుడు మీ మొహం నేను, నా మొహం మీరు, మనిద్దరి మొహం పాప హాయిగా చూస్తూ కూర్చోవచ్చు. అబ్బబ్బబ్బబ్బా, ఈ ఆడవాళ్ళకి అన్ని అపార్థాలే కనిపిస్తుంటాయి. తల్లులయ్యాక ఇంకా ఎక్కువ. సర్లేండి, ఈ కబుర్లకేం గాని ఆఫీస్ టైం అవుతుంది. వెళ్ళండి వెళ్ళండి, పదండి. అమ్మయ్యా, ఇంట్లోనే ఉన్నావా? నువ్వెక్కడ ఆఫీస్కి వెళ్ళిపోయావని కంగారు పడుతూ వచ్చేసాను రా. మామూలుగా అయితే వెళ్ళిపోయేవారే అన్నయ్య. ఇంట్లో నేను తెగ కష్టపడిపోతున్నట్టు కలగన్నారట. అందుకే నా కష్టం తగ్గించడానికి ఆఫీస్కి వెళ్ళనంటున్నారు. ఓకే ఓకే, ఆఫీస్కి సెలవు ఇచ్చేస్తున్నాం.
ఇక నుంచి ఈ అడవి చాకరీ చేసి మిడిమిడి బతుకు బతకనవసరం లేదు చెల్లెమ్మా. ఆ? బాగుందన్నయ్య. ఆయనేమో ఆఫీస్కి వెళ్ళాలని నేను ప్రయత్నం చేస్తుంటే నువ్వేంటి అసలుకి ఎగనామం పెట్టమంటున్నావు? అలా నేనెందుకంటాను చెల్లెమ్మా, వీడి చేత అనిపించు, వీడిని ఫ్లైట్ లో ఎక్స్పోర్ట్ చేస్తాను, అట్లాగే డబ్బుల్ని డాలర్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటాను. అరే ఫారిన్ అంటే కాకినాడ కసికోట అనుకుంటున్నావా? బెదవ జోకులు మానే. నేనెప్పుడు చెప్పినా జోకులు కాకులంటూ వచ్చిన అవకాశాలన్నిటికీ మోకాలు అడ్డేస్తున్నాడమ్మా వీడు. ఆయనకి మాతృభూమి మీద మక్కువ ఎక్కువలే అన్నయ్య. ఇంతకీ విషయం ఏంటి? అంటే అసలు నీతో వీడు ఏ విషయం చెప్పలేదన్నమాట. రేయ్, నీకెంత చెప్పినా చెవిటివాడి చెవిలో శంఖ వదినట్లేరా? చెల్లెమ్మా, కష్టపడి దుబాయ్లో వీడికి ఉద్యోగం చూశానమ్మా. నెలకి ₹1,00,000 జీతం అని చెప్తున్నా అసలు వీడిలో ఏమాత్రం చెల్లం లేదేంటమ్మా? నువ్వైనా చెప్పమ్మా. ఒక 5 సంవత్సరాలు, ఓన్లీ 5 years అక్కడ గాని వీడు వెళ్ళాడనుకో మీ సమస్యలన్నీ తీరిపోతాయి కదా. ఏంటండి అంత మంచి అవకాశం అన్నయ్య తెచ్చినప్పుడు వినియోగించుకోవడంలో అలా తప్పేంటి? చెప్పమ్మా. సుధా, విదేశాలకు వెళ్లి వాళ్ళ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే కన్నా మనం పుట్టిన గడ్డ మీద కాలం గడపడంలో మనశ్శాంతిగా ఉంటుంది. అది కాకుండా అక్కడ ఆచార వ్యవహారాలకి అడ్జస్ట్ అవటం నా కొంచెం కష్టం కూడా. అసలు ప్రయత్నించకుండానే అడ్జస్ట్ కాననే డెసిషన్కి వచ్చేస్తావేంట్రా నువ్వు? నీ పాస్పోర్ట్ నాకివ్వు, నిన్ను ఫ్లైట్ ఎక్కించే బాధ్యత నాది. ఇంకా ఆలోచిస్తారేంటండి? సరే అనండి. కనీసం ఆడపిల్లని దృష్టిలో పెట్టుకునైనా అనండి. అవును కదూ, ఆడపిల్ల కష్టమైనా ఇష్టం లేకపోయినా తప్పదు కదా. సరేరా. అమ్మయ్యా, నిన్నెంత తేలిగ్గా ఒప్పించగలని నేను అనుకోలేదురా బాబు. మన వల్ల కాని పనిని పాపొచ్చి చిటికీలో సాల్వ్ చేసింది కదన్నయ్య. అవేనమ్మా మనకి తెలియని ప్రేమానుబంధాలు. రేయ్, నువ్వు వెళ్ళి ఆ పాస్పోర్ట్ తీసుకొచ్చి నా జేబులో పడేరా. చాలా థ్యాంక్స్ రా. స్నేహితుడంటే ఇలా ఉండాలి. వెరీ గుడ్. షాపింగ్కి వెళ్దాం, రెడీగా ఉండమని చెప్పారు. ఇప్పటి వరకు మంచి అడ్రస్సే లేరు. అదే మనసు, అదే మమత, అదే పనిగా ఏదో తపన. అదే మనసు, అదే మమత, అదే పనిగా ఏదో తపన. మార్పు లేదు మనసులోనా, మార్పు లేదు మనసులోనా. కాలమా మాయనిదేనా, బంధమా బంధమా, బంధమా బంధమా, బంధమా బంధమా. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.